సంత కవిటి మండలం కొండగూడెం, కృష్ణవలస, ఎంఆర్ అగ్రహారం గ్రామాల్లో నూతనంగా నిర్మించిన 4 కిలోమీటర్ల బీటీ రోడ్లను ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది కూటమి పాలనలో తీసుకొచ్చిన పథకాలు, అమలు చేసిన హామీల గురించి వివరించారు ఆయన. ఈ మొదటి సంవత్సరంలోనే మరి ఈ తొలి అడుగులోనే ఇప్పటికే మరి 65 లక్షల మందికి 34,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ప్రజలందరూ కూడా ఈరోజు గమనించారు, సంతోషంగా ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురు, నలుగురుంటే నలుగురికి తల్లి వందనం అందడం కూడా వారి కళల్లో ఆనందం కూడా చూసాం. అలాగే గ్యాస్ కూడా ప్రతి ఇంటికి కూడా రావడం, మరి అదే విధంగా రేపు ఆగస్టు 15వ తారీఖున మహిళలందరికీ కూడా మరి ఉచిత బస్సుకి ప్రయాణం ఇస్తామని కూడా చెప్పడం. అదే విధంగా అన్ని విషయాల్లో సూపర్ 6 ఇప్పటికే చాలా వరకు చేసాం. మరి అదే విధంగా మన నియోజకం సంబంధించి దిస్ ఇస్ ఏ గాడ్స్ గ్రేస్, ఇక్కడ ప్రతి ఎకరానికి నీరు ఇవ్వచ్చు. అందులో భాగంగానే ఇప్పటికే తోటపిల్ల మీద 65 కోట్లు కూడా ప్రభుత్వం శాంక్షన్ చేసింది, వర్కులన్నీ అవుతున్నాయి. మరి అదేవిధంగా టైల్ ల్యాండ్ సంబంధించి మడ్డువలస కూడా అన్ని కార్యక్రమాలు కూడా ఒక్కొక్కటి మొదలవుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈరోజు గ్రామాన తిరుగుతున్నాం. ప్రభుత్వం ఎల్లవేళలా ఉండాలి, ఎన్ని సంవత్సరాలు ఉండాలి. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీలోని 16వ వార్డు సుమిత్రా నగర్లో ఇంటింటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు టీడీపీ నేత రితేష్ కుమార్ రెడ్డి. స్థానికులు కొన్ని సమస్యలను రితేష్ దృష్టికి తీసుకురాగా అక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి సర్కార్ టార్గెట్ గా విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత కాసు మహేష్ రెడ్డి. కేవలం 1 సంవత్సరంలోనే ప్రభుత్వం 1,60,000 కోట్ల అప్పు చేసిందని మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ ఇలాగే అప్పులు చేసుకుంటూ వెళ్తే ఏపీ ఆఫ్రికాలోని సుడాన్ లాగా మారుతుందని ఎద్దేవా చేశారు మహేష్. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు. మీరుంటుంది వాస్తవే, శుభాకాంక్షలు తెలియచేయాలి. ఒక్క సంవత్సరంలోనే ఆంధ్రప్రదేశ్ మీద 1,60,000 కోట్ల అప్పు చేసి రికార్డు శుభాకాంక్షలు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలలో 3,30,000 కోట్లు, అంటే సంవత్సరానికి సగటు 65 నుంచి 66,000 కోట్లు అప్పు. సంక్షేమం, అభివృద్ధి, పాలనా సౌలభ్యం, అనేక కార్యక్రమాలు చేపడితే ఒకే ఒక్క సంవత్సరంలోనే మరి 1,60,000 కోట్లు అప్పు చేసింది ప్రభుత్వం. అలాగే తెలుగుదేశం వారు అంటున్నట్టు గ్లోబల్ ఛానల్స్ ప్రచారం చేస్తున్నట్టు వాళ్ళ అనుబంధ సంస్థలు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్రం స్విట్జర్లాండ్ అవుతుంది. ఇట్లాగే మనం అప్పు చేసుకుంటూ పోతే ప్రతి సంవత్సరం వాతావరణంలో పెనుమార్పులు వచ్చి ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్విట్జర్లాండ్ లాగా మంచు కురిసినా ఆశ్చర్యపోకర్లేదు, ఆ మంచులో మన పిల్లలు ఆడుకున్నా ఆశ్చర్యపోకర్లేదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు చెప్పేది ఇనక తప్పదు. కాబట్టి అసలు వింటుంటేనే విడ్డూరంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు కోవిడ్ అనే మహమ్మారి వచ్చి యావత్ ప్రపంచమే కుదేలైతే అమెరికా వంటి దేశమే తమ పౌరులకి డాలర్లు, కొన్ని లక్షల రూపాయలు డాలర్ రూపంలో ఇవ్వటం జరిగింది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా 5 ఏళ్లు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ కోవిడ్ వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని సంక్షేమం, అభివృద్ధి చేసి 3,30,000 కోట్లు అప్పు చేశారు. ఆ రోజు ఏమన్నారు ఈ తెలుగుదేశం అనుబంధ ఛానళ్లు, పత్రికలు, ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అవుతుంది అని అన్నారు. మరి ఈరోజు ఆ ఛానల్స్ ఏమైనాయి? మోగపోయినాయా? కులం పోయినాయా? ఆ పత్రికలు ఏమైనాయి? కలం ఏమైంది? అడుగుతున్నాం. అమ్ముడు పోయిందా? ఈరోజు మరి ఎందుకు రాయట్లేదు? ఎందుకు మేధావులు మాట్లాడట్లేదు? ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాలి. ఒక్కటి చెప్తున్నాం, ఇలాగే గనక అప్పు చేసుకుంటూ పోయి, ఇలాగే గనక విధ్వంసులు చేస్తూ ప్రతిపక్ష పార్టీల మీద అక్రమ కేసులు పెడుతూ లా అండ్ ఆర్డర్ ఏదైతే మరి
అన్ని రకాలుగా కూడా ఈ రాష్ట్రాన్ని రక్షించాల్సిన వాళ్లే ఈ రోజును భక్షిస్తూ ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా చెప్తున్నాం, ఆంధ్రప్రదేశ్ కనీసం శ్రీలంకగా కూడా మిగలదు. ఆఫ్రికా దేశంలోని నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మకూరులో మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ఏరాసు ప్రతాపరెడ్డి ఇంటిపై సొంత పార్టీ కార్యకర్తలే దాడికి దిగారు. ఆత్మకూరులో దివ్యాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమానికి ఎంపీ బైరెడ్డి శబరితో కలిసి హాజరయ్యే క్రమంలో ఈ దాడి జరిగింది. ఏరాసు గో బ్యాక్ అంటూ ఆయన ఇంటిని చుట్టుముట్టారు తెలుగు తమ్ముళ్లు. పోలీసులు హెచ్చరికలను సైతం బేఖాతరు చేస్తూ ఏరాసు ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. గుంటూరు జిల్లా మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావుపై దాడి అమానుషమన్నారు వైసీపీ నేతలు. గుంటూరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగమల్లేశ్వరరావును వైసీపీ నేతలు పరామర్శించారు. పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, మండల అధ్యక్షుడు బాబురావు ప్రమేయంతోనే నాగమల్లేశ్వరరావుపై దాడి జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. పోలీసుల మీద మాకు డౌట్స్ ఉన్నాయి. సక్రమంగా విచారణ జరుగుతారా లేదా, సెక్షన్ల బలమైన వేస్తారా లేదా అనే అనుమానాలు మాకు ఉన్నమాట వాస్తవం. దానికి కారణం పోలీసు యంత్రాంగం రాజకీయ క్రికెట్లో పనిచేస్తుంది. కాబట్టి ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారు, వారిని ఇంకా పై ఉన్నతాధికారులు కూడా నేను ఈ సందర్భంగా వారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు ఇంటర్ఫీర్ అయి ఈ కేసు విచారణలో గట్టి విచారణ చేయాలని, బలమైన సెక్షన్స్ అంటే ఏదైతే జరిగిందో ఆ సెక్షన్స్ వేసి వారి మీద కఠిన చర్య తీసుకునే విధంగా కోర్టుకు సబ్మిట్ చేయాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇప్పటికే ఆ హోటల్లో రికార్డ్ అయిన సీసీ ఫుటేజ్ పోలీసులు తీసుకుని వెళ్లే ముందే దట్ వాజ్ ఆల్సో రిలీజ్. వాళ్ళు రిలీజ్ చేసినట్టున్నారు, వాళ్ళు చేశారో లేకపోతే ఎవరు చేశారో అది కూడా సోషల్ మీడియాలో ఎవరెవరు కొట్టారో, ఎన్ని దెబ్బలు కొట్టారో, దేంతో కొట్టారో చాలా క్లియర్గా ఆ సీసీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సందర్భం కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కాబట్టి పోలీస్ వారు, ముఖ్యంగా మున్నూరు పోలీస్ తక్షణమే దీని మీద యాక్షన్ తీసుకునే కార్యక్రమం చేయాలని వారిని కోరుతున్నారు. సీసీ ఫుటేజ్ లో ఉన్నటువంటి మనుషులు ముఖాలు క్లియర్ గా అర్థమవుతున్నాయి. వాళ్ళ వెనక వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరెవరు ఉన్నారు. ఈరోజు పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర గారు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బాబురావు గారు, వీళ్ళందరూ ప్రోత్సాహం లేకుండానే ఆ ముగ్గురు నలుగురు వచ్చి కొడతారా, చంపేస్తారా? అది కూడా ఇనుప రాడ్లతో ఎంత బలంగా ఈ రోజున మొత్తం రోమగ్రంథి మొత్తం ఇదైపోయి బ్లీడింగ్ కారుతానే ఉంది. ఊపిరితిత్తుల రక్తం, వెనకమాల పక్కటెముకలు ఇరిగిపోయినాయి, వెనకాయ మీద తలకాయ మీద గాయాలు. ఇవన్నీ మటర్ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. సీసీ కెమెరాల్లో ఉన్న మొఖాలు. అన్నమయ్య జిల్లాలో ఉగ్రవాదుల మూలాలపై దర్యాప్తు చేస్తున్నట్లు కర్నూలు రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. ఉగ్ర మూలాలు ఉన్న అబూబకర్ సిద్దికి, మహమ్మద్ అలీ ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్టు వెల్లడించారు. తనిఖీల్లో భాగంగా అత్యంత ప్రమాదకరమైన ఎక్స్ప్లోజివ్స్ తో పాటు అనేక ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా కూరగాయలు అమ్ముతూ వినూత్న నిరసన చేపట్టారు. విద్యా వ్యవస్థ నిర్వీర్యం తగదంటూ నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్లో ఉన్న రీఎంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 6,400 కోట్లు విడుదల చేయాలని చెప్పేసి యువగలం పదయాత్రలో నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీ జీవో నెంబర్ 77 రద్దు చేయాలని చెప్పేసి మరి ప్రధానమైన డిమాండ్ల చేత ఈరోజు
ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపు మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర మరి కూరగాయలు అమ్ముతూ వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇవాళ డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ కోర్స్ పూర్తి చేసుకున్నప్పటికీ కూడా మాకు సర్టిఫికేట్లు రాక ఈరోజు మరి చెన్నైకో కేరళకో ఉద్యోగాలకు వెళ్ళినా కూడా మాకు సర్టిఫికేట్లు లేవన్నటువంటి కారణంతో ఉద్యోగాలు రాక ఇవాళ ఈ జిల్లాలో కూలీ నాలి పనులు చేసుకుంటూ లేదంటే కూరగాయలు అమ్ముతూ మరి మాకు డబ్బు సంపాదించుకొని సర్టిఫికేట్లు అనేది తీసుకుంటామని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూరగాయలు అమ్ముతూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ రాష్ట్రంలో మరి మేము అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే విద్యార్థుల కష్టాలు తీరుస్తామని చెప్పి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఇవాళ అధికారంలోకి వచ్చి ఒక నెల కాదు కదా, ఏడాది పూర్తయినా వాళ్ళు ఏడాది పూర్తయినటువంటి సందర్భంగా సుపరిపాలన చేసుకుంటా ఉన్నారు. కానీ విద్యార్థుల కష్టాలు ఏమాత్రం కూడా తీర్చలేదు. ఫీజు రియంబర్స్మెంట్, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు అనేవి గత ప్రభుత్వంలో ఈరోజు పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు యువకాలం పాదయాత్ర చేసినప్పుడు నారా లోకేష్ గారు పెండింగ్లో ఉన్నటువంటి విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు విడుదల చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. యువకాలం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో నారా లోకేష్ గారు పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఖచ్చితంగా విడుదల చేస్తాం అని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఇది అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఈరోజు పూస ఎత్తడం లేదు. ఈరోజు విద్యార్థులను ఈరోజు పల్లెల్లో ఈరోజు కూరగాయలు అమ్ముకుంటూ ఈరోజు ఒక చికెన్ మార్కెట్లో చికెన్ కొట్టుకుంటూ బతికేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. ఈరోజు ఉన్నట్టు చదువులు కూడా ఈరోజు చదువుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో నెలకొంది. అదేవిధంగా ఈరోజు జూనియర్ కాలేజ్ సమయాన్ని తగ్గించాలని చెప్పేసి కూడా ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐసీఎఫ్ తెలియజేస్తారు. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం భట్టుపల్లి అందేవెల్లి ప్రధాన రహదారిపై విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామాల మధ్యనున్న రహదారి అధ్వానంగా మారడంతో ప్రతిరోజు పాఠశాలకు వెళ్లే క్రమంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని స్టూడెంట్స్ కోరుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలో సింగిల్ విండో చైర్మన్ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో సీడ్ పత్తి రైతులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం సీడ్ పత్తిపై వస్తున్న వదంతులపై చర్చించారు. గత 25 సంవత్సరాలుగా వందలాది మంది రైతులు సీడ్ పత్తి పండిస్తున్నారని ఒక్కసారి కూడా ఎలాంటి నష్టం జరగలేదన్నారు. సీడ్ పత్తి రైతుల గురించి చాలా మంది రకరకాలు చెప్పుకుంటున్నారు. అందరూ పత్తి చేయండి పీకేయమని చెప్తున్నారని రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. మేమైతే అన్ని కంపెనీలు దగ్గర ఇక్కడ 5 కంపెనీలు వేసిన రైతులు ఉన్నారు మా దగ్గర. మేమైతే ఏ రైతు కానీ ఏ సబ్ ఆర్గనైజర్ కానీ సీడ్ పత్తి పీకేయండి దానికి నష్టపరిహారం ఇస్తామని చెప్పలేదు. ఇప్పుడున్న మా కంపెనీలు ఏదైనా అనుకోండి, మైకో అనుకోండి, ర్యాలీస్ అనుకోండి, విజ్డన్ అనుకోండి, లేకపోతే ఇంకా క్రిస్టల్ కానీ ఏ కంపెనీ వాళ్ళు కూడా క్రిస్టల్ న్యూస్బీడ్ ఏ కంపెనీ వాళ్ళు కూడా మన దగ్గర రైతు ఎన్ని రోజులైనా చేసుకోండి అని చెప్తున్నారు తప్ప ఎవరిని పీకేయాలా అనే ఉద్దేశం ఏం లేదు. 1-2 కంపెనీలు చెప్పినా ఏదైనా తక్కువ చేయండి అని చెప్పినా మేము కంపెనీలో చెప్పి అటువంటిది కాదు, ఇక్కడ రైతులు పెట్టుబడి పెట్టుకున్నారు, లేబర్ పైసలు ఇచ్చినారు, మీరు అటువంటి చేయకూడదు, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని మేము చాలా మంది రైతులు చెప్పడం జరిగింది. మీరు దీని విషయంలో మీరు ఏ రైతుని అడిగినా చెప్తారు, ఏ కంపెనీ కూడా మీరు కంపెనీ మాకున్న కంపెనీ కూడా వాళ్ళు ఎన్ని రోజులైనా చేసుకోండి అనే విషయం చెప్తున్నారు. దానికోసం మీరు అందరూ కూడా ఎవరు దీని గురించి నిరుత్సాహపడకుండా కంటిన్యూ చేసుకోండి. మాది చెడు గ్రామం. మాము 3 ఎకరాల పత్తి చేను పెట్టినాం. 40 దినాలు అయింది, మగ్గలకు వచ్చింది. ఇప్పుడు దీన్ని పెరికేయమంటున్నారు. మేము చేయాలి ఇప్పుడు. మాము ట్రాక్టర్లు, గడ్యాలు, మాము మందులు వేసుకొని ఇడకి 20-30 వేలకు పైననే పోగొట్టుకున్నాము. మాకు న్యాయం జరగాలంటే ఎవడు పట్టించుకున్నాడు, ఆర్గనైజర్ పోయి ఏడ కూర్చున్నాడు, ఏడలేదు. మా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేడు. ఇంకా కలెక్టర్లో పోతే కలెక్టర్ పోయినాడు, ఏడ పోయినాడు. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సమయ పాలన పాటించడం లేదు. దీంతో దూర ప్రాంతాల నుండి వచ్చిన గిరిజన తండా ప్రాంతవాసులకు ఎదురు చూపులు తప్పడం లేదు. 24 గంటలు ఆసుపత్రిలో ఉండాల్సిన స్టాఫ్ నర్సు కూడా కొద్ది కాలంగా ఉండటం లేదు. దీంతో సమయ పాలన పాటించని వైద్యులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పేషెంట్లు డిమాండ్ చేస్తున్నారు. 8:48కి వచ్చిన, ఇప్పుడు 10 దాటింది. ఇంతవరకు ఓళ్ళు లేరు ఇక్కడ. ఎప్పుడు టెస్ట్ చేస్తుంది? 10-14 అయింది. ఎప్పుడు టెస్ట్ చేస్తుంది, ఎప్పుడు మాకు రిపోర్ట్ ఇవ్వాలి. మళ్ళీ దీని రిపోర్ట్ ఇచ్చే వరకు మధ్యాహ్నం అవుతుంది, లంచ్ టైం అవుతుంది. ఏం సకాలం ఇక గవర్నమెంట్కి వచ్చుడే వేస్ట్. ఏం తినకుండానే వచ్చినాం. ఛాయ్ కూడా తాగొద్దు అన్నది.
నేను వచ్చినప్పుడు ఛాయ్ కూడా తాగొద్దన్న. మీరు రాలే ఇంతవరకు. హాస్పిటల్కి వచ్చినప్పుడు ప్రెగ్నెంట్ టెస్టులు రాశారు. రేపు రమ్మన్నారు, అంటే ఇవాళ 10 గంటలకు రమ్మన్నారు. ఫాస్టింగ్ తోని టెస్టులు చేయాలన్నారు. ఇప్పుడు ఆమె ఏం తినకుండా వచ్చింది. 1/2 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆమె ఆకలి అవుతుంది ఆమెకి. ఇప్పటి వరకు ఇంకొక టెస్టులు చేయడానికి రాలేదు. ఇప్పటి వరకు హాస్పిటల్లో డాక్టర్లు కూడా లేరు. ఇట్లా ఇప్పుడే కాదు, ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. రిటైర్మెంట్ అయిన జైళ్ల శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఎం భోగేశ్వరరావు కుటుంబానికి రాజమండ్రిలో సుమారు 14 సెంట్ల భూమి ఉంది. ఇటీవల ఆ భూమికి సంబంధించి ఈసీ తీయించిన సదరు రిటైర్డ్ ఉద్యోగి ఆ భూమి వేరే వారి పేరునున్నట్లు గుర్తించి పోలీసులను ఆశ్రయించారు. విచారణలో తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్ జరిగినట్లు తేలడంతో ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను అధికారులు రద్దు చేశారు. ఈ షెడ్యూల్ ఆఫ్ ది ప్రాపర్టీ అది చేయాలని చెప్తాడు. అంటే పర్సంటేజ్ పనికి మాత్రం పేరు మొత్తం అంతా వివాహేతర సంబంధం 2 హత్యలకు దారితీసిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా నిందితుడు మడియా రామారావు విఆర్ఓ ద్వారా పిఎస్లో లొంగిపోయాడు. చేసిన నేరాన్ని రామారావు ఒప్పుకోవడంతో కోర్టులో హాజరుపరుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కాచిబుగ్గ డివిజన్ పరిధిలో బాలవలస గ్రామ బొక్కల రాజేశ్వరి అనే ఆమె మిస్ అయినట్లు మన్సా పోలీస్ స్టేషన్లో ఇచ్చిన రిపోర్టు మేరకు మన్సా పోలీస్ స్టేషన్లో మొదట మిస్సింగ్ కేసుని నమోదు చేయడం జరిగింది. ఈ మిస్సింగ్ కేసుని దర్యాప్తు మన్సా ఎస్ఐ గారు కృష్ణప్రసాద్ గారు మరియు దాన్ని సిఐ తిరుపతిరావు గారు పర్యవేక్షణలో ఆ కేసుని విచారించగా ఆమె యొక్క శవము 13వ తేదీని ఆమె యొక్క శవము పితాలి గ్రామ పరిధిలోని బీచ్ హోటల్లోని లభించింది. వెంటనే ఆ మిస్సింగ్ కేసుని 124గా కేసుని నమోదు చేసి ఎంక్వైరీ చేయడం జరిగింది. ఈ ఎంక్వైరీ చేస్తున్న సందర్భంలో ఆమె నేచురల్ మరణం కాదు, అది ఆమె ఉన్న గాయం బట్టి మెడికల్ ఒపీనియన్ బట్టి ఎవరో ఆమెను చంపి ఉంటారని చెప్పేసి ఉన్న సమాచారం మేరకు కాశీబుగ్గ రూరల్ సిఐ గారు మన్సా ఎస్ఐ గారు దీనిపైన విచారణ చేయగా ఇది చనిపోయిన రాజేశ్వరి యొక్క ఆడపడుచు భర్త చేసి ఉంటాడేమో అనే అనుమానం మీద ఇది దర్యాప్తు కూడా మనకి. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. వీటీపీఎస్లో ఫైర్ ఉద్యోగిగా పనిచేస్తున్న కృష్ణారావు అనే వ్యక్తి బలవన్ మరణానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు అనారోగ్య కారణాలతోనే కృష్ణారావు ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా 2 లారీలు ఢీకొన్న ఘటనలో మంటలు చెలరేగి 3 సజీవ దహనమయ్యారు. మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 2 లారీల డ్రైవర్లతో పాటు ఓ క్లీనర్ మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. అనకాపల్లి జిల్లా పెద్దబొడ్డుపల్లి మార్కెట్ యార్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పసుపు గూడౌన్ దగ్ధమైంది. దాదాపు 50 లక్షల వరకు ఆస్తి నష్టం జరుగుండొచ్చని అంచనా వేస్తున్నారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరంలో గంజాయి తరలిస్తున్న యువకులను పోలీసులు పట్టుకున్నారు. కొత్తపల్లిలో బాపనమ్మ తల్లి గుడి వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అటువైపు వచ్చిన 2 బైక్లను ఆపి చెక్ చేశారు. 3 నిందితుల వద్ద నుండి 2 మోటార్ సైకిళ్లు, 14 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరొక నిందితుడి కోసం గాలిస్తున్నారు. గోకవరం అవుట్స్కట్స్లో బాపనమ్మ తల్లి గుడి దగ్గర వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ వాహనాలు తనిఖీ చేస్తున్నప్పుడు
2 బైక్స్లో ఒక 3 వ్యక్తులు అనుమానాస్పదంగా 2 గోను సంచుల్లో కనిపించారనమాట. సో వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక 14 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. విచారణలో తేలిన అంశాలు ఏంటంటే వీళ్ళు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ని, ఖరీదైన స్పోర్ట్స్ వెహికల్స్ని దొంగతనం చేసి వీటిని ఏజెన్సీ ఏరియాలో గంజాయి మారకం చేస్తున్నారనమాట. అంటే ఈ బైక్స్ ఇచ్చి గంజాయిని తెచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనకి పట్టుబడిన గంజాయి సుమారు 14 కేజీలు ఉంది. ఈ 14 కేజీల గంజాయిని కూడా వీళ్ళు సొంతంగా వినియోగించుకుంటానికి కొంత, అలానే ఒక వ్యక్తి అప్స్కాండ్ అయ్యాడు, ఆవుల వంశీ అని, గోకవరం విలేజ్ చెందినవాడు. ఇతని ద్వారా వేరే ప్రాంతాలకు దీన్ని అంటే రిటైల్గా అమ్మకానికి ఇతను చేస్తూ ఉంటాడు అనమాట. సో మనకు పట్టుబడిన 3 వ్యక్తుల పేర్లు పాసం కొండలరావు అలియాస్ నాని, ఇతను కామరాజుపేట విలేజ్ గోకవరం మండలం. రెండో వ్యక్తి వాకాడ పవన్ కుమార్, కామరాజుపేట విలేజ్ గోకవరం మండలం. మూడో వ్యక్తి కాకర్ల వెంకట కుమార్ అలియాస్ వెంకట్, ఇతను కూడా కామరాజుపేట విలేజ్ గోకవరం. ఆషాఢ మాసం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో మహా సుదర్శన హోమం ఘనంగా జరిగింది. ఉదయం 7:30 గంటలకు ప్రారంభమైన హోమం మధ్యాహ్నం పూర్ణాహుతితో ముగిసింది. వేద పండితుల ఆధ్వర్యంలో లోక శాంతి కోసం మహా సుదర్శన హోమాన్ని జరిపినట్లు ఆలయ ఈవో నగేష్ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మహా సుదర్శన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా విఘ్నేశ్వర పూజ, లక్ష్మీనారాయణ సమేత శ్రీ సుదర్శన భగవాన్ వారి మండపారాధన, అలాగే లక్ష్మీనారాయణ సమేత సుదర్శన భగవాన్ హోమం జరుగుతుంది ఈ రోజున. సుదర్శన హోమం అనేది విష్ణుమూర్తి వారి యొక్క చక్రాయుధం అయిన సుదర్శన భగవానుడికి చేసే హోమం. ఇది ప్రతికూల శక్తిని తొలగించడానికి, శత్రువులపై విజయం సాధించడానికి, మానసిక ప్రశాంతన పొందడానికి మరియు ఆధ్యాత్మిక అభివృద్ధి తోడ్పడుతుంది. కాబట్టి ఈ హోమంలో పాల్గొన్న, ఈ హోమాన్ని మీడియా ద్వారా ప్రత్యక్షంగా చూసిన వారికి ఆ లక్ష్మీనారాయణ సమేత సుదర్శన భగవాన్ ఆశీస్సులు, అలాగే పట్టణ నిలయలపైన జగజ్జనని శ్రీ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి స్వరూపునైన మావుళ్ళమ్మ దేవి వారి ఆశీస్సులు ఉంటాయని కోరుతూ జై మావుళ్ళమ్మ, జై జై మావుళ్ళమ్మ. ప్రైవేట్ బ్యాంకు అధికారులు లోన్ కట్టాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మహిళలు ఆందోళన చేపట్టారు. తాము వద్దు అని చెప్పినా తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామని చెప్పి బలవంతంగా లోన్లు ఇచ్చిన అధికారులు ఇప్పుడు కొన్ని రోజులు ఆగి కడతామని చెబితే ఇప్పుడే కట్టమంటూ ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. గ్రూప్లోని ఓ మహిళ అనుకోని సమస్యల వల్ల డబ్బులు కట్టకపోతే అందరినీ వేధిస్తున్నారని వాపోయారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ తమపై పెను భారం మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీసులు స్పందించి తమకు వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు మహిళలు. IIFL, బంధను, శాట్ ఇన్ఫ్యూజన్, యాక్సిస్, స్పందన ఇవన్నీ వచ్చినాయి. సరే మాకు వెళ్తాయేమో అని మేము కష్టం చేసుకొని కట్టుకుంటున్నాము. సరే మేము గ్రూప్స్ చేసినా కూడా మేము కట్టుకోవడమే కష్టం ఉన్నది. ఇప్పుడు లోన్లు తీసుకొని కొంతమంది పోతుండ్రు, ఎక్కడికో వెళ్ళిపోతుండ్రు. ఇప్పుడు వాళ్ళైతే ఆధార్ కార్డ్ ప్రూఫ్స్ చూసే కదా మాకు లోన్స్ ఇచ్చింది. గ్రూప్ షూరిటీకి మీద కదా వాళ్ళు లోన్స్ ఇచ్చినప్పుడు ఒకరు కట్టకపోయినా ఇంకా నలుగురి కట్టమంటే ఎక్కడి నుండి కడతాము? మాకైనా కూడా మేము ఇన్ని లోన్స్ తీసుకున్నాము. మాకు వారానికి శుక్రవారం దాకా, మాకు సోమవారం నుండి శుక్రవారం నుండి లోన్లే ఉన్నాయి. ఇంకొకరి కట్టమంటే మేము ఎక్కడి నుండి కడతాము? మాకు ఉద్యోగాలు చక్కగా లేకనే కదా మేము లోన్లు తీసుకున్నంత మాత్రాన మేము కట్టకుండానైతే ఏమి ఉంటలేము కదా. మేము లేటుగా కట్టినా కూడా మీరు ఇష్టం ఉన్నట్టు మర్యాద లేకుండా మాట్లాడి మా ఇళ్ళకి వచ్చి మీరు లోన్లు ఇచ్చి ఇష్టం ఉన్నట్టు మమ్మల్ని మాటలని లోన్లు కట్టించుకోవడం అది వాళ్ళకి పద్ధతి కాదు కదా. మేము కట్టమని అయితే మేము అంటలేము కదా. నాది చిన్న పాపని తీసుకొని ఇళ్ళ పనికి పోతాను. అయితే లాస్ట్ మంత్ ఫిన్కేర్ లోన్ కట్టకపోతే ఆ సార్ ఇంటికి వచ్చి మీరు ఇచ్చేదాకా మేము వెళ్ళాము, ఇచ్చేదాకా ఇక్కడనే కూర్చున్నారు. నేను అక్కడ ఇక్కడ అడుక్కొని వచ్చి డబ్బులు కడితేనే అప్పుడు తీసుకొని వెళ్ళిపోయారు సార్. ఈ టార్చర్ మా భరించలేకపోతే ఈరోజు స్పందన
సార్ కూడా మా ఆయనకి యాక్సిడెంట్ అయింది, ఇక్కడ గుండెకి దెబ్బ తాకింది. అయితే నేను ఇవాళ పోతే ఆయన మీరు ఊరికి పోండి, ఎటైనా పోండి, నాకైతే డబ్బులు ఇచ్చిపోవాలమ్మా, ఏం చేస్తారో తెలియదు, ఇప్పుడు డబ్బులు ఇచ్చేసి మాట్లాడండి అని అన్నారు సార్. అయితే నాకు అసలు ఏ లోన్లు వెళ్తలేదు సార్, ఎందుకంటే వర్షాకాలం మాకు పనులు నడవాయి. వాళ్ళు పైన ఇంటికి వచ్చి పడితే మేము ఎక్కడి నుంచి కట్టాలి. మొన్న కూడా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక పోస్టర్లు కలకలం రేపాయి. మావోయిస్టు ఆత్మరక్షణ ప్రజా ఫండ్ తెలంగాణ పేరిట కలెక్టరేట్లో పాటు పట్టణ ప్రధాన కూడళ్లలో పోస్టర్లు వెలువడడం ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. కాలం చెల్లిన సిద్ధాంతాలను, ఆయుధాలను మావోయిస్టులు విడనాడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ పోస్టర్లు ముద్రించారు. మావోయిస్టులు తమ మేధస్సును, ఆలోచన విధానాలను ప్రజల అభివృద్ధికి ఉపయోగించి ప్రజాస్వామ్య గొంతుక కావాలని పోస్టర్లలో పిలుపునిచ్చారు. శ్రీ సత్యసాయి జిల్లా పాపిరెడ్డిపల్లి కేజీబీవీ హాస్టల్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హాస్టల్ సందర్శనకు మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ వెళ్లగా అప్పటికే అక్కడ